అరే ఏంది 90 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను, తార్ కొంటున్నానా లేదా? చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారనమాట. అండ్ మొన్న శనివారం ఏంటయింది, అది వీడియో పెట్టాలి, వీడియో పెట్టలేదు నేను. అదొక మైనస్ అయిపోయింది నాకు. చాలా ఎడిటింగ్ చేశాను, బట్ నా ఫోన్ ఏటైందో నాకే తెలీదు. బట్ కొన్ని క్లిప్స్ అయితే పోయినాయి. చాలా బాధపడ్డాను ఒక క్రియేటర్గా. ఒకసారి ఆలోచించండి, మీరు తీసిన ఫుటేజ్ ఏదైతే ఉందో డిలీట్ అయిపోతే ఎంత బాధ అనిపిస్తుందో. సో ఆ వీక్ అంతా కష్టపడి నేను ఆ ఫుటేజ్ అంతా అరేంజ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేస్తుంటే సడన్గా నా ఫోన్ హ్యాంగ్ అయిపోయి, ఐఫోన్ అంత ఇదిగా నేను ఫుటేజెస్ తీసి, అంటే చాలామంది అన్నారనమాట కామెంట్స్లో, అన్న ఒకటే ఫుటేజ్ పెడుతున్నావు, డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ఫుటేజ్, కొత్త ఫుటేజ్ తీయచ్చు కదా అని. సో ఆ వీక్ అంతా చాలా కష్టపడి నేను చాలా ట్రై చేశాను, బట్ పోయాయి. కొన్ని పక్కనేటండి ఫుటేజ్ పోయింది. బట్ ఆ రోజు వీడియో పెట్టలేకపోయాను. బట్ ఈ 4 వీక్స్ అంటే 1 మంత్ కంప్లీట్ అయిపోయింది మన తార్ రాక్స్ ఛాలెంజ్. ఇంకా 2 మంత్సే ఉంది. ఈ 1 మంత్లో నేను ఎంత సంపాదించానో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆ డబ్బులు ఎలా సంపాదించానో కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ అండి, ప్రతి రూపాయి దాచుకోవాలి. నిజం చెప్తున్నాను, లిటరల్లీ మీరు తీసుకోండి తీసుకోకపోండి, బట్ ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్పాలి. సో తార్ రాక్స్ మనం కొనగలమా లేదా అనేది ఇంకా 2 మంత్స్లో తెలుస్తుంది. అదంతా పక్కన పెడితే ఈ 1 మంత్లో మీకు ఆల్రెడీ నేను ప్రతి వీక్ ఒక లాంగ్ వీడియో చేసి పెడుతున్నాను, చూపిస్తున్నాను కూడా. మీరు చూడకపోతే వెళ్ళి నా లాంగ్ వీడియోస్ చూడొచ్చు. చాలామంది నా లాంగ్ వీడియోస్ చూడరు యూట్యూబ్లో, బట్ ఫేస్బుక్లో చూస్తున్నారు. ఫేస్బుక్లో చాలా ఫాలోయింగ్ వచ్చింది, నాకే తెలియదు. ఫేస్బుక్లో కూడా మనం వీడియోస్ పెట్టి లైక్ వ్యూస్ వస్తాయి, చాలామంది చూస్తారు. ఫేస్బుక్ నుంచి కూడా మన షాప్కి వచ్చి నన్ను పలకరిస్తారని నేను ఆ రోజు, అంటే వీడియోస్ ఈ స్టార్ట్ చేసింది, ఈ 90 డేస్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది. అంత హ్యూజ్ రెస్పాన్స్ యూట్యూబ్లో రెస్పాన్స్ రాకపోవచ్చు, బట్ గాడ్ గివెన్ అనదర్ ఛాన్స్. లైక్ ఫేస్బుక్లో మాత్రం ఆల్మోస్ట్ అది 7,50,000 వ్యూస్ అయితే ఎంతో వచ్చినాయి దానికి, లాంగ్ వీడియో తార్ రాక్స్ ఛాలెంజ్. దాని తర్వాత 1,00,000, దాని తర్వాత వ్యూస్ అయితే వస్తున్నాయి. ఎవరైతే పర్టికులర్గా అనుకుంటున్నారో లైక్ నేను చేయగలను, అంటే తార్ రాక్స్ కొనగలడా లేదా అనే సందేహంలో ఉన్నారో, ఆలోచనలో ఉన్నారో, వాళ్ళైతే కన్ఫామ్గా నేను వీడియో పెట్టంగానే చూస్తున్నారు. సో షార్ట్ వీడియోస్ అనేది ఎలాగో నాది అబ్వియస్లీ ఇలా నేను పెట్టంగానే ఏదో వీడియో అలా ఎలా లేదన్నా 1,00,000 వ్యూస్ 2,00,000 వ్యూస్ దాటేస్తున్నాయి షార్ట్ వీడియోస్. బట్ లాంగ్ వీడియోస్ అట్లా కాదు. లాంగ్ వీడియోస్కి ఏంటంటే మనం చెప్పాను స్టార్టింగ్ ఒక వీడియోలో కూడా చెప్పాను, నేను ఏంటంటే వీఆర్ నాట్ హీరోస్ అలా అని చెప్పి నేను ఏమైనా అమ్మాయి కాదు నన్ను చూసి నాకు లైక్ కొట్టి నా వ్యూ మొత్తం చూడడానికి. బట్ యాజ్ ఎ సింపుల్ మ్యాన్ నా లైఫ్లో జరిగేది నేను రియల్గా చూపిస్తున్నాను అంతే. ఇందులో ఏ కల్మషం లేదు. అలాగని నేను పెద్ద ఎడిటర్ని కాదు, పెద్ద వీడియోగ్రాఫర్ని కాదు, లేదా పెద్ద వీడియో క్రియేటర్ని కూడా కాదు. ఇలాగే ఈ టైంలో చేసేటప్పుడు ఫోన్స్ వస్తాయంట అనమాట. నేను వర్క్ చేస్తాను, ఏదైనా వీడియో చేసేటప్పుడు ఇలాంటి ఆటంకాలు బోల్డ్ వస్తుంటే అవన్నీ పక్కన పెడితే, ఈ 1 మంత్లో నేను డబ్బులు ఎంత సంపాదించానంటే మీరు అందరూ ఆలోచిస్తున్నారు. సో నేను ఈ 1 మంత్లో ఎంత డబ్బులు సంపాదించాను చెప్పేదానికి ముందు నేను ఏమేం చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 మంత్లో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షాప్లోని సేల్స్ పెంచుదామని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాను, ప్రయత్నాలు చేశాను. లైక్ కొత్త ఆఫర్స్, ర్యామెన్ కోసము కొత్త డిష్ ఇంట్రడ్యూస్ చేయడం, ఎవ్రీథింగ్ చేశా. బట్ మనకు అక్కడ అంటే అవ్వలేదని అంటే అవ్వకపోవడం కాదండి, అయ్యింది కొంతలో కొంత. అంటే ఎప్పుడు 30,000 ఇన్కమ్ వచ్చేది, ఈ మంత్ ఏముంచో 45,000 అంటే 50,000 రూపీస్, అంటే 15,000 రూపాయలు ఇంక్రీజ్ అయింది నా మంత్ సేల్. అంటే ఎవ్రీ మంత్ నేను 30,000 నా సేల్స్ అన్నీ స్టాఫ్కి శాలరీలు ఇచ్చేసి కరెంట్ బిల్లు రెంట్ అవన్నీ కట్టేసాక 30,000 రూపాయలు మిగిలింది. బట్ ఈ మంత్ అంటే 1 మంత్ కష్టపడితే నాకు ఎంత అయిందనంటే 30,000లోని ఇంకొక 15,000 అంటే 15,000 రూపాయలు యాడ్ అయ్యి నాకు 45,000 రూపీస్ అనేది వచ్చింది. అందులో మనకి కరెంట్ బిల్లు మళ్ళీ ఇంట్లో ఉంటున్నాం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కటింగ్ పోను ఏదో అలా మిగిలింది. బట్ ఎక్కడ మనము హ్యావ్ అండ్ కోర్ అనే బిజినెస్ని మనము స్టార్ట్ చేసాము. సో ఓన్ బ్రాండ్ చేద్దామని చెప్పేసి ట్రై చేసాము. దానికి 1.5 lakh ఖర్చు పెట్టాము, ఎవ్రీథింగ్ అయింది. బట్ మన పార్ట్నర్ ఏదైతే ఉందో కొద్దిగా లైక్ వెబ్సైట్ ప్రాబ్లం వల్ల అది చేయలేకపోయాం. సో చాలా ప్రయత్నాలు చేసాము. 1 వీక్ అంతా కూడా చాలా కష్టపడ్డాం, బట్ అవ్వలేదు. నెక్స్ట్ మనం ఫర్దర్గా ఇంకా 2 మంత్స్ ఉంది కాబట్టి ఈ 2 మంత్స్లోని సేల్స్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ప్లాన్స్ ఇంకా గీస్తున్నాం నేను నా ఫ్రెండ్ కలిసి. సో ఈ హ్యావ్ అండ్ కోర్ని ఇంకా మళ్ళీ ఇంకా పెద్ద బ్రాండ్ చేయాలని చెప్పి. సో ఇక్కడ ఫెయిల్ అయ్యాము. ఫెయిల్ అంటే ఇంకా ఫెయిల్ అవ్వలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ మనం ఎప్పుడైతే స్టార్టప్ చేస్తామో మనకి ఆటంకాలు తగులుతాయి.
అది రాయ అడ్డొస్తుంది. బట్ ఆ రాయి అనేది శాశ్వతం కాదు మనకు అక్కడ. అది తీసేయచ్చు, పక్కకు తీసేయచ్చు. క్రేన్ తీసుకొచ్చి 4, 5 ఎంత అది ఎంత పెద్ద రాయి అయినా సరే టీఎన్టీ తోటి బాంబ్ బ్లాస్టులు చేయించేసి ఆ రాళ్ళు తీసేయచ్చు మన లైఫ్లోని. అది ఏం శాశ్వతం కాదు. హ్యావ్ అండ్ కోర్ బ్రాండ్ అనేది ఇంకా ఉంది, హోల్డ్లో ఉంది. మనం తర్వాత చూపిస్తాం. ఇంకో పార్ట్ ఏంటనంటే, ఇంత చేసిన తర్వాత నాకు ఫైనల్గా ఒక సబ్స్క్రైబర్, మనం వీడియో చూస్తున్న ఒక సబ్స్క్రైబరు నాకు మంచి ఐడియా ఇచ్చారు. అన్న మీది యూనిక్ ఆథెంటిక్ టేస్ట్ కదా, ట్రై టు గివ్ లైక్ ఫ్రాంచైజీ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇదేదో మంచి ఐడియా ఉంది కదండి. నేను కూడా చాలా ఆలోచించి దానికోసం ఒక బ్రాండ్ క్రియేట్ చేసి అన్ని ఎవ్రీథింగ్ అన్ని వర్క్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను ఫ్రాంచైజీ ఇవ్వడానికి అని చెప్పేసి ఒక షార్ట్ వీడియోస్ చేశాను. షార్ట్ వీడియోస్ చేస్తే లిటరలీ చెప్తున్నాను 500+ ఎంక్వైరీస్ వచ్చినాయి. లిటరల్లీ 500 పైగే చాలామంది ఎంక్వైరీస్. పోనీ అన్ని కాల్స్ నేను తీసుకోలేను, లిటరల్లీ చెప్తున్నా. అంతమంది కాల్ చేశారు కదా, ఎవరి కాల్ నేను లిఫ్ట్ చేయలేకపోయాను. దానికి తోడు వాట్సాప్లో ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. నేను అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఎవరో కొంతమంది లైక్ అన్న నీ ఫ్యాన్ని, టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ నాకు. సో నేను నీ ఫ్యాన్ అనగేసరికి మాట్లాడక తప్పదు. సో అందరితో నేను మాట్లాడలేను కదా, నాకు ఉన్నది కూడా, నేను కూడా హ్యూమనే, నాకు కూడా 24 గంటలే ఉంటుంది మీ అందరికీ ఉన్నట్టు. సో ఆ 24 గంటల్లోనే షాప్ చూసుకోవాలి, దాని తర్వాత వీడియోస్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ కస్టమర్స్ని చూసుకోవాలి, వర్క్ చేయాలి షాప్లోని, దాని తర్వాత మీతో కూడా ఏదైతే వస్తున్నాయో ఎంక్వైరీస్ దానికోసం మాట్లాడాలి. ఇవన్నీ చేస్తుంటే బుర్ర పాడైపోయింది భయ్య నిజంగా. అంటే హ్యాపీగానే ఉంది ఓ మూమెంట్, మన ఫ్రాంచైజీ బయటికి తీయగానే చాలామంది వచ్చారు అని. సో ఫైనల్గా ఒక అవుట్పుట్ మనం ఇచ్చాం. వాళ్ళు కూడా డిలే చేస్తున్నారు. డిలే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇక్కడ లేరనమాట, యూఎస్ఏలో ఉన్నారు. వాళ్ళు రావడానికి 1 మంత్ పడుతుంది. సో అమౌంట్ అయితే మన చేతిలో ఉంది. సో అట్లా నేను ఏంటంటే ఆ అమౌంట్ని తీయలేను, ఖర్చు చేయలేను దేనికైనా. సో ఆ అమౌంట్ అయితే హోల్డ్లో ఉంది, ఏదైతే ఫ్రాంచైజీ ఇచ్చాం. దాని తర్వాత 2 ఫ్రాంచైజీలు మళ్ళీ ఓకే అయినాయి. సో వాళ్ళు కూడా సేమ్ డిలే. సో డిలే ప్రాసెస్ ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు ఎవరు కూడా ఒకసారి చెప్పగానే ఎంత అమౌంట్ అని ఫ్రాంచైజీ కనగానే ఎవరు అంత అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే ట్రస్ట్, ఒక షాపు మనం ఒక ఫ్రాంచైజీ ఇస్తున్నామంటే దానికి ఎంత నువ్వు చేయగలవు, నువ్వు ఆ షాప్కి ఎంత చేయగలవు ఏంటి, ఇవన్నీ చాలా వస్తాయి అన్నమాట. సో నేను అట్లానే వాళ్ళకి చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీథింగ్ ఇలా ఉంటుంది సార్, మనం ఇలా చేద్దాము, ఇలా ప్రాఫిట్స్ వస్తాయి, సో ఎట్లా అని చెప్పేసి నేను చూస్తే హైదరాబాద్లోని ఒక పర్సన్ నాకు మొత్తం టోటల్ ఓవరాల్ మార్కెట్ చూపించాడు అనమాట. హైదరాబాద్లో ఎంత మార్కెట్ ఉంటుందా అని. సీరియస్లీ తెలంగాణలోని ఉన్న మార్కెట్ ఫుడ్కి సంబంధించింది ఇంకెక్కడ ఉండదని నేను ఆ రోజు గమనించాను. అప్పుడు నాకే అనిపించింది నిజంగా నా దగ్గర అంత డబ్బులు ఉంటే కనుక డెఫినెట్లీ హైదరాబాద్లోనే 2, 3, 4 ఫ్రాంచైజీలు నాదే పెట్టేసుకుంటాను, నా దగ్గర డబ్బు ఉంటే. అంత మార్కెట్ ఉంది అక్కడ. సో యూనిక్ ప్రోడక్ట్, యూనిక్ టేస్ట్తో, అథెంటిక్ టేస్ట్ తోటి మనం రామెన్ అనేది ప్రిపేర్ చేయటము, ఆ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంది. కాకపోతే డిలే ప్రాసెస్ ఎక్కువ జరుగుతుంది. కానీ నేను ఇన్ని చేసిన తర్వాత నా అకౌంట్లోని అక్షరాల 2,16,000 రూపాయలు ఉంది నా అకౌంట్లో. మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించడం అవ్వదు, నేను డైరెక్ట్గానే చూపిస్తాను నేను మీకు. ఎందుకంటే స్క్రీన్ మీద చూపించడానికి అవ్వదు అనమాట. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేయను, లైవ్లో ఎలా ఉందో అలా అప్లోడ్ చేస్తాను దాన్ని. అందుకని నేనే మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలి అంటే చాలా కష్టం. సో నా అకౌంట్లో ఎంతో 2,20,000 సంథింగ్ ఉన్నది. చూసారా, మీకు కనబడుతుందో లేదో నాకు తెలీదు. సో వెయిట్ ఓకే, ఐ థింక్ కనిపించింది అనుకుంటున్నా. 2,20,263 రూపాయలు నా అకౌంట్లో ఉంది. ఈ 1 మంత్ నేను కష్టపడి ఇంత డబ్బులు అయితే సంపాదించాను, కానీ ఆ డబ్బులు నేను యూజ్ చేయలేను, బికాజ్ హోల్డ్లో ఉంది. హోల్డ్లో ఎందుకు ఇన్ ద సెన్స్, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో యూఎస్ఏలో ఉన్నాడని ఆ పర్సన్ వస్తేనే కానీ నేను ఆ డబ్బులు తీయడానికి అవ్వదు, ఖర్చు చేయడానికి అవ్వదు. బట్ మనం తార్ రాక్స్ కొనగలమా అని అంటే డెఫినెట్గానండి. యాజ్ ఏ మిడిల్ క్లాస్గా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలని, మనలాంటి మిడిల్ క్లాస్ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. ఎవడెవడో పెద్ద యూట్యూబర్లు చెప్తూ ఉంటారు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే బోల్ డబ్బులు వచ్చేస్తే, లేదా ఏదైనా బిజినెస్ పెట్టేసే డబ్బులు వచ్చేస్తే. ఇవి కాదు, నీ మనసుకు అనిపించాలి, అరే నేను ఈ పని చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మౌస్ని క్రియేట్ చేసి మార్కెట్లో వదిలితే వెళ్తాదిరా అనే నమ్మకం నీకు ఉండాలి. నీ ప్రోడక్ట్ మీద నీకు గట్టిగా నమ్మకం ఉండాలన్నమాట. ఎప్పుడైతే నీ నమ్మకం వస్తుందో, నీ చేతిలో ఉంటుందో, అప్పుడు నువ్వు చాలా పైకి ఎదుగుతావు.
ఫ్యాషన్ వర్క్ అని చెప్పేసి టోన్స్ అని ఒక బ్రాండ్ ఉంటుంది వాళ్ళది. సో అతను చూసారా, అతను క్రియేట్ చేసి ఆయన బిఎండబ్ల్యూ కొనుక్కున్నాడు. దాని తర్వాత మిస్టర్ సంజు బడ్జెట్ బాక్స్ అంటే మీకు ఐడియా వస్తుందేమో, తను బ్రోహుడ్ అని చెప్పేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి తను ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. దాని తర్వాత నేనే అవ్వచ్చు, బర్మా ఫుడ్ జంక్షన్ అనే క్రియేట్ చేశాను నా ప్రోడక్ట్ మీద. లైక్ ఇప్పుడు హ్యావ్ అండ్ కోర్ కనిపిస్తుందా, ఈ హ్యావ్ అండ్ కోర్ అనే బ్రాండ్ క్రియేట్ చేసి నేను ఎప్పుడు ఇదే టీ షర్ట్ వేసుకుంటాను, ఎందుకంటే నేనే టెస్ట్ చేస్తున్నాను దీన్ని ఆల్మోస్ట్ 3 months నుంచి. ఇన్నిసార్లు ఉతికాను, ఎన్నిసార్లు వాడాను, ఈ కలర్ అనేది షేడ్ అవ్వలేదు. సో పఫ్ కూడా బాగుండొచ్చు. ఇంత నీట్గా ఉన్న ఈ టీ షర్ట్ని నేనే 3 నెలల నుంచి వాడుతుంటే నాకే అనిపించిందా, నా టీ షర్ట్ ఓకేరా స్ట్రాంగ్. ఇది మనపై ఉన్న, అంటే మన ప్రోడక్ట్ పై ఉన్న మనకి నమ్మకం. అది ఎప్పుడైతే నీలో వస్తుందో, నువ్వు ఏదైనా ప్రోడక్ట్ క్రియేట్ చేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్కెట్లోకి వదులుతావో డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. కాకపోతే నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను చూసిన ఈ ఎంక్వైరీస్ వచ్చినప్పుడు చాలామంది చాలా తడబడుతున్నారు అనమాట బిజినెస్ చేయడానికి, బికాస్ దే ఆర్ మిడిల్ క్లాస్. నేను ఎప్పుడు అదే పొజిషన్లో ఉంటానంటే, అరే ఎప్పుడు రా పైకి ఎదుగుతావు, ఎప్పుడు నా బ్లడ్ లైన్లోనే ఎవరు బిజినెస్ చేయలేదు సీరియస్గా. ఎవరైతే మా నాన్న కానీ మా చుట్టాలు ఎవరైతే ఉన్నా అందరూ జాబ్లే చేశారు, కానీ ఎవరు కూడా బిజినెస్ చేయలేదంట. నేను బాగా కనుక్కుంటే ఎవరో మా ముత్తాతలు ఎవరో మా తాతకి తాత మా నాయనమ్మలు అంటారు. సో వాళ్ళు కారం వ్యాపారం చేసేవారంట, ఎప్పుడో మనకు తెలియదు. అలాంటి బ్లడ్ లైన్ మీ దాంట్లో కూడా ఉంటుంది ఎవరో ఒకరు. బట్ మీకు నమ్మకం కలగాలి. బిజినెస్ ఈజ్ ద మెయిన్ కీ టు సక్సెస్. ఆ బిజినెస్లో కూడా చాలా పేషెన్స్ ఉండాలి. నేను పేషెన్స్ 5 years నుంచి ఆల్మోస్ట్ 7 years ఆఫ్ డ్రీమ్ ఆ బర్మా ఫుడ్ జంక్షన్ అనేది. సో అంత కష్టపడి అంత క్రియేట్ చేసి దాని తర్వాత ఇది ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని హ్యావ్ అండ్ కోర్ అనేది ఇన్ని క్రియేట్ చేసిన తర్వాత నేను ఒక్క 90 days ఛాలెంజ్ అనేది తీసుకున్నాను కావాలనే. ఈ 90 days ఛాలెంజ్ అనేది ఓపెన్గా చెప్తున్నాను మీ అందరికీ. ఈ 90 days ఛాలెంజ్ అనేది నేను నిజంగానే తార్ రాక్స్ కొంటానని కాదు, నాకు నేను స్థిరంగా ఉంచుకోవటానికి. నేను ఈ పనిని ఈ టైంలో కంప్లీట్ చేయాలి, ఈ టైం లైన్లో కంప్లీట్ చేసేసేయాలి. లేదంటే నువ్వు ఇంకా పనికి నువ్వు అర్హుడు కాదని చెప్పేసి నేను అనుకున్నాను, నాతో నేను మాట్లాడుకున్నాను. సో అట్లా ఎప్పుడైతే నీకు నువ్వు మాట్లాడుకొని, నీకు నువ్వు టైం ఇచ్చుకొని, నీకు ఒక టైం లైన్ ఇచ్చుకొని, నీకంటూ ఒక గోల్ పెట్టుకొని నువ్వు వర్క్ చేస్తావో, డెఫినెట్గా చెప్తున్నాను బ్రదర్స్ సిస్టర్స్, రియల్లీ నువ్వు ఆ పొజిషన్లోకి వెళ్తావు. లిటరల్ ఇప్పుడు ఈరోజు నేను షాప్కి వెళ్ళాను అనుకో, ఎవరైనా సబ్స్క్రైబర్స్ చూస్తే అన్న తార్ రాక్స్ కొనిసావా, ఆ రోజు మొన్న వీడియో పెట్టావు ఆ తార్ రాక్స్ బ్లాక్ది నిజంగానే జరిగిపోయిందా, అయిపోయిందా, కొనిసా ఆల్రెడీ కొనిసి ఉంటావులే అని ఏదో వీడియో పెడుతున్నావు. లిటరల్లీ అందరూ అలాగ అడుగుతుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అరే నాకు అలా అడుగుతున్నప్పుడు కూడా మైండ్లో ఒకటే రన్నింగ్ అనమాట, చేయాలరా ఇది ఎట్లా అయినా ఇంకో 2 months ఉంది చేయాలి, అలాగే ఈరోజు ఈ వీడియో పెట్టాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి జరుగుతుంది. లేదంటే 0 నువ్వు ఎక్కడున్నావు మళ్ళీ అక్కడే స్టార్ట్ అయిపోతావు. ఇవన్నీ వద్దని చెప్పేసి ఇవన్నీ మూసుకొని ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని బెడ్ మీద పడుకుంటే రూపాయి రాదు. సీరియస్లీ ఇదే జరుగుతుంది నీ లైఫ్లో కూడా. ఒక్కసారి ఇవన్నీ ఫోన్ పట్టుకొని ఇవన్నీ కాదు, నీ దగ్గర ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయి, నీకంటూ ఓన్ ప్రోడక్ట్ క్రియేట్ చేసుకో, నీకంటూ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకో. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. మొత్తం 141 billion పీపుల్స్ ఆర్ దేర్ అంటే మన ఇండియాలో. అంటే నీ ఉన్న ఏరియాలోనూ ఒక 10 million పీపుల్స్ ఉండొచ్చు. ఆ 10 millionsలోనూ ఒక 500కి అమ్మబ్బా 250 రూపాయలు ప్రోడక్ట్, 500కి అమ్మితే ఎంత అవుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. నేను కూడా చెప్పను, క్యాలిక్యులేట్ చేసుకో. సో ఇది బిజినెస్. నీ బ్రాండ్ని నీ ప్రోడక్ట్ని బిల్డ్ చేయి, డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్. మనం చూద్దాం, ఇంకొక 2 months ఉంది కదా, డెఫినెట్లీ మనకంటూ ఒక ఫ్రాంచైజీ స్టార్ట్ అయితే కంటిన్యూగా డెఫినెట్లీ వీ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ ఈ ఫీల్డ్లో. వరల్డ్ వద్దులే మనకి, మన లైఫ్లో మనం సక్సెస్ అయితే చాలు. నేను సక్సెస్ అవుతున్నానంటే మీరు సక్సెస్ అవుతున్నట్టే. ఎందుకనంటే ఆ మాట అన్నాను, నేను ఈ వీడియోస్ తీయడానికి గల కారణం కూడా అదే. ఈ 90 days ఛాలెంజ్ అనే వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే మీలో ఒక ఇన్స్పిరేషన్ చిన్నగా లైటప్ చేయడానికే ట్రై చేశా. అది కొంతమందికి ఎట్లా అనిపించిందంటే చాలా పాజిటివ్గా తీసుకున్నాను. అన్న నేను కూడా అలా చేయాలనుకుంటున్నాను చాలా కామెంట్స్ వచ్చాయి. నేను కూడా డ్రీమ్ అన్న, నాది కూడా డ్రీమ్, నేను కూడా ట్రై చేస్తున్నాను చాలా హార్డ్, నీ వీడియోస్ చూస్తుంటే ఇన్స్పిరేషన్గా ఉన్నాయని. కొంతమంది అలాగే సొల్లు చెప్తాడరా, ఇవన్నీ కామన్ మన లైఫ్లో, నీ లైఫ్లో కూడా కామన్. నువ్వు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేసి నీది ఏదైనా చూపించాలనుకున్న టైంలో వస్తుంది, రాళ్ళు వస్తాయి, నీకు చెప్తారు, అవన్నీ ఇగో పక్కన పెట్టేసే, అసలు కేరే కదా, అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం.
నీ లైఫ్‌లో ఎవడొచ్చి నీ పక్కన "ఒరేయ్! నువ్వు చేయగలవురా! అన్న నేను నిన్ను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుంటున్నాను. నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి" ఎప్పుడైతే చెప్పాడో వాడు నీ రియల్ ఫ్రెండ్ అనుకోవచ్చు, బ్రదర్ అనుకోవచ్చు, వాటెవర్ ఇట్ మే బి. కానీ నీ దగ్గరకొచ్చి "అరేయ్! ఇది వేస్ట్‌రా నువ్వు చేయలేవురా" అంటే ఆడు సంథింగ్ వేస్ట్ ఆఫ్ టైమ్ అనమాట. ఆడు పక్కన పెట్టేయాలి మీరు. సో ఇది ఈరోజు నేను వీడియోలో చెప్పాలనుకుంటుంది మీ అందరికీ కూడా. సో సక్సెస్ అనేది చాలా ఈజీగా రాదు. బట్ మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ మీ ప్రోడక్ట్ మీద, మీ బ్రాండ్ మీద క్రియేట్ చేసుకొని నీట్ అది ఏటైనా అవ్వచ్చేనండి. అది వాటెవర్ ఇట్ మే బి. అది మీ ఆలోచన బట్టి ఉంటుంది. మీరు ఏదైనా క్రియేట్ చేయండి. అది సక్సెస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బి వెరీ పేషెన్స్. నీ ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండాలి. నువ్వు చేయాలనుకున్న టైం లైన్ సెట్ చేసుకోవాలి, గోల్ సెట్ చేసుకోవాలి. నువ్వు ఆ ముందుకెట్టి ఇవన్నీ పెట్టి ముందుకెళ్ళు, డెఫినెట్లీ నీ కాలు ముందుకు వస్తుంది. అలాగే నేను ఈ 2,20,000 కూడా అలాగే సంపాదించగలిగాను. నేనేం ఉన్నది ఉత్తి మాటలు ఏం ఆడట్లేదు. నువ్వు కావాల్సిన షాప్ దగ్గర రా, ఉన్న మాటలు ఎవడైనా చెప్తాడు, సొల్లు మాటలు చెప్పాలంటే. ఉత్తి మాటలు చెప్పడానికి ఎంత ఇలా పడితే టైం దొరికేస్తుంది. లేని మాట అంటే నిజాన్ని మాట్లాడేటోడే చాలా రేర్స్ అనమాట ఇక్కడ ఈ సమాజంలో. అలాంటోడే తొక్కేద్దామని చూస్తారు. నిజం మాట్లాడిన ఎప్పుడు బయటికి రాడు. బట్ నేనున్న మాట నా వరకు నేను చెప్పాను. అది మీరు చేయకపోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. బికాజ్ ఐఎమ్ నాట్ ద పర్సన్